హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హారర్ స్టోరీస్ మన ఛానల్లో వినాలి అనుకుంటున్నారా? అయితే నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. మరి ఎవ్రీడే 6:30 PM మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి. మరి ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు వీడియోలోని లేట్ 90sలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఇండియాలోని నార్త్ సైడ్ అయితే జరిగింది. జానసన్ అమెరికా నుంచి తన కూతురు లూసీతోనైతే ఇక్కడికైతే వచ్చాడు. ఇండియాలోని ఏదో పెద్ద పనే ఉంది. జానసన్ ఆర్మీలోని పని చేస్తూ ఉండేవాడు. మరి తన భార్య చనిపోవడంతో పూర్తిగా కృంగిపోయాడు. తన కూతుర్ని పట్టించుకునేవాడే కాదు. పాపం లూసీకి ఏం చెయ్యాలో తెలిసేది కాదు. ఇండియాలోని వాళ్ళు స్టే చేయడానికి ఒక పెద్ద బంగ్లానైతే ఇచ్చారు. ఆ బంగ్లా అంతటికీ లూసీ మాత్రమే ఉండేది. పనివాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు పైపైన పని చేసి వెళ్ళిపోవలసిందే. లూసీతోని మాట్లాడడానికి వీల్లేదు. మరి అలానైతే ఆంక్షలు విధించాడు జానసన్. బాగా చదువుకున్న లూసీ మటుకు అందరితో మాట్లాడాలి, కలిసి వాళ్లతో సరదాగా ఉండాలి అని అనుకుండేది. కానీ జానసన్కి అవి ఇష్టం లేకపోవడంతో తను దూరం నుంచే వాళ్ళని చూస్తూ ఉండేది. పాపం బాగా చదువుకున్నప్పటికీ తను ఇంట్లోని ఒక ఖైదీలాగా ఉండేది. అయితే కొన్నాళ్ళకి తన తండ్రి పని మీద బయటికి వెళ్ళినప్పుడల్లా అక్కడ చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని పిలిచి వాళ్లతో ఆడుకుంటూ చదువు చెప్తూ కాలక్షేపం అయితే చేసేది. అయితే మరి వాళ్ళ నాన్న వచ్చేలోగే వాళ్ళందరినీ కూడా పంపించేస్తూ ఉండేది. ఎలాగోలా జాన్సన్కి ఆ విషయం అయితే తెలిసిపోయింది. నాకు ఇవన్నీ ఇష్టం ఉండదు, నువ్వు వారినెవ్వరినీ కూడా దగ్గరికి రానివ్వకు, వాళ్ళకి అంత నాలెడ్జ్ నేర్పించడం మంచిది కాదు, వాళ్ళు మన మీదే తిరగబడతారు అని ఎన్నోసార్లు జానసన్ లూసీకి అయితే చెప్పాడు. కానీ లూసీ ఒక దేవత వంటిది, చాలా మంచి అమ్మాయి. అదేం పట్టించుకోలేదు. వాళ్ళ నాన్న లేనప్పుడల్లా పిల్లలందరినీ పిలిచి చక్కగా వాళ్లతో ఆడుకుంటూ పాడుకుంటూ తనకి ఉన్న నాలెడ్జ్ని వాళ్ళకైతే షేర్ చేసేది. మరి అలానే ఒకరోజు అనుకోకుండా ముందుగానే వచ్చాడు జానసన్. వాళ్ళందరూ అతన్ని చూసి భయపడి బెదిరిపోయి అక్కడి నుంచైతే బయటికి పరిగెత్తారు. అందులో ఒక అబ్బాయి దొరికిపోయాడు. పాపం జాన్సన్ చేతిలోనే అతి దారుణంగా దెబ్బలు తిన్నాడు. ఆ పిల్లాడిని చచ్చేంతలా కొట్టాడు జానసన్. వాళ్ళ నాన్న చేతుల్లో నుంచి తప్పించి ఆ పిల్లాడిని ఎత్తుకొని అక్కడి నుంచి ఒక్క ఉదుటున పరిగెత్తింది లూసీ. బయటికి వెళ్ళి అక్కడున్న పనివాళ్లతో చెప్పి వాళ్ళమ్మకి అప్పచెప్పమని చెప్పింది. వాళ్ళందరూ అక్కడి నుంచి ఆ అబ్బాయిని తీసుకువెళ్ళి ఇంటికి తీసుకువెళ్ళేసరికే పాపం ఆ అబ్బాయి చనిపోయాడు. అంతే మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పగబట్టేశారు. ముఖ్యంగా కన్న కొడుకు చనిపోయినందుకు తల్లి రోదిస్తూ దాన్ని విడిచిపెట్టను, దానివల్లే ఇలా జరిగింది అంటూ లూసీకి బ్లాక్ మ్యాజిక్ అయితే చేసింది. పాపం ఇదంతా తెలియని లూసీ బ్లాక్ మ్యాజిక్ వలన చాలా ఇబ్బందులైతే పడింది. తన రూమ్లోనే ఉండేది. ఎవరితో మాట్లాడడం మానేసింది, నవ్వడం కూడా మానేసింది. అంతేకాదు తనకి ఏవో విచిత్రమైన షాడోస్ అయితే కనిపిస్తూ ఉండేవి. అంతేకాదు ఏదో తెలియని భయంకరమైన రూపం తన్ని వెంటాడుతూ ఉండేది. అలానే ఒకరోజు రాత్రి లూసియానా తండ్రి జాన్సన్ పడుకొనున్నాడు. తన వెనకే ఎవరో ఉన్నట్టుగానైతే అనిపించింది. గబుక్కుమని లేచి చూసేసరికి
లూసియానా చేతిలో కత్తి. అతి కోపంగా చూస్తూ తన మీదైతే దాడి చేస్తుంది. ఈలోగా జాన్సన్ తన చేతిలో ఉన్న కత్తిని తీసుకొని విడిపించుకునే ప్రయత్నంలో అనుకోకుండా తన కూతురునైతే పొడిచేశాడు. అంతే మరి, అక్కడే రక్తం కక్కుకొని అతి భయంకరంగా తనైతే చనిపోయింది. ఎప్పుడైతే లూసియానా అలా చనిపోయిందో అక్కడి నుంచి ఆ బంగ్లాలోని ఏవో ఏడుపులు, తన రూమ్ నుంచి రాత్రి సమయంలోనే శబ్దాలు వినిపించడం, ఎవరో తిరుగుతున్నట్టుగా తనకి అనిపించడంతో జాన్సన్ ఆ బంగ్లా ఖాళీ చేసి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి అమెరికా అయితే వెళ్ళిపోయాడు. తాను అలా వెళ్ళిపోయాడు కానీ ఇప్పటికీ కూడాను ఇక్కడ లూసీ ఆత్మ తిరుగుతుందని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు అంటూ నవీను తన ముగ్గురు ఫ్రెండ్స్తోనైతే చెప్తున్నాడు. అవునా, ఇదంతా ఏదో కథలా ఉందిరా, నిజంగా ఇప్పటికీ ఉందా ఆ ఆత్మ? ఎంతకాలం ఉంటుందేంటి, నీకేమైనా చెప్పిందా అంటూ వెటకారంగా అడుగుతున్నాడు సంతోష్. రేయ్, నేను చెప్పింది నిజం, కావాలంటే ఇక్కడ వాళ్ళని కనుక్కోండి. అంతేకాదు, ఆ బంగ్లా ఇక్కడికి దగ్గరలోనే ఉంది. రాత్రికి వెళ్ళి అక్కడ మనం హంటింగ్ చేద్దామా అని అంటున్నాడు. ఆహా, నువ్వేమైనా పెద్ద గోస్ట్ హంటర్వా? వద్దురా బాబు, మేమేం రాము అని సుప్రియ అయితే అంటుంది. నువ్వు రాకపోతే మానే, నేను మటుకు నవీన్తో వెళ్తా అంటూ రాధిక అనడంతోని ఇంకా చేసేది లేక వాళ్ళిద్దరూ కూడా కదిలరు. ఇంకా వీళ్ళు నలుగురు సాయంత్రమే వెళ్ళి ఆ బంగ్లా ఎలా ఉంది, ఏంటి, పరిసరాల్లోని ఎవరైనా ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకొని వచ్చారు. బంగ్లా ఊరికి చివర్లోనైతే ఉంటుంది. అంతేకాదు, అదంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశం. చుట్టూ అడవిని తలపించే విధంగానూ పెద్ద పెద్ద వృక్షాలైతే ఉన్నాయి. అంతేకాదు, బంగ్లా చుట్టూ కూడాను చాలా తుప్పలైతే బలిసిపోయాయి. బంగ్లా అంతా కూడాను నిర్మానుష్యంగా చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ కనిపించింది. లోపలికి వెళ్ళి అంతా చెక్ చేసుకుందాం, రాత్ర ఏ రూమ్కి వెళ్ళాలి ఏంటి అంతా కూడా చూద్దాం. అంతేకాదు, వీడియో నేను తీస్తానురా అని రాధిక అయితే చెప్తుంది. సరే, లాస్ట్ టైం లాగా మిస్టేక్ చేయకే, సరిగ్గా తీయి అని అంటున్నాడు నవీన్. తప్పకుండా అంటూ ఇంకా వాళ్ళు లోపలికైతే వెళ్తున్నారు. అలా లోపలికి వెళ్తున్న సమయంలోని రాధికాని దాటుకొని ఎవరో ముందుకి తోసుకు వెళ్ళినట్టుగా అనిపించింది. వీళ్ళలో ఎవరో అనుకొని మళ్ళీ ముందుకు చూసేసరికి అక్కడైతే ఎవ్వరూ లేరు. ఒక భ్రమలాగా అనిపించింది. ఇంకా మళ్ళీ ముందుకైతే వెళ్ళరు. అదే ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా దుమ్ము చెత్తతోని నిండిపోయి ఉంది. చిచి, ఇదేంటి ఇంత దారుణంగా ఉంది అని అనుకుంటున్నారు. ముందు సంతోష్, నవీన్ అయితే వెళ్తున్నారు. వాళ్ళ వెనకాతలే రాధిక, సుప్రియ కూడా వస్తున్నారు. ఈలోగా సుప్రియ భుజం ఎవరో తట్టినట్టుగా అనిపించింది. అంతే, గట్టిగా అరిచి వెనక్కి తిరిగి చూసింది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. తను అలా అరవడంతోని వీళ్ళ ముగ్గురు కూడా ఏమైంది అంటూ భయపడుతూ వెనక్కి తిరిగి చూశారు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. సుప్రియ ఎవరో నన్ను భుజం తట్టినట్టుగానైతే అనిపించింది అని చెప్తుంది. అవునా, ఇక్కడెవరూ లేరు, ఏదో పడుంటుంది, నువ్వు భయపడే అరిచావు, నువ్వలా అరిచేసరికి మేం కూడా భయపడ్డాం అని రాధిక అయితే అంది. కాదే, ఎవరో నా భుజం మీద అని అంటూ ఉంటే, ఇంకేం మాట్లాడుకు, పద వెళ్ళి చూద్దాం అంటూ 4 అడుగులు వేశారు లేదో అక్కడ ఒక కుక్క చనిపోయి దాని కళేబరం నిండా పురుగులు పట్టి వాలుతూ కనిపించాయి. అతి దుర్గంధం అయితే వస్తుంది అక్కడ. అది చూసేసరికి గట్టిగా అరిచేశారు సుప్రియ, రాధికలిద్దరును. ఏయ్, మీరు ఇలానే ఉంటారా? అంత చిన్నదానికి భయపడి అరిస్తే ఎలా చెప్పండి
అది కుక్కేదో వచ్చి ఇక్కడ చనిపోయి ఉంటుంది, అంతే. పదండి పదండి అంటూ ముక్కులు మూసుకొని ముందుకైతే కదలేరు. థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళేసరికి అక్కడంతా కూడాను మొక్కలు మొలిచి అతి దారుణంగానైతే కనిపిస్తుంది. కాకపోతే అప్పటికి ఇంకా వెలుతురు ఉండడంతోని ఆ వెలుతురు అన్ని ద్వారాల గుంటా లోపలికి పడడంతో అక్కడ ఎటువంటి అన్యూజువల్ థింగ్స్ అయితే వాళ్ళకి కనిపించలేదు. ఇంకా నడుచుకుంటూ పైకైతే వెళ్తున్నారు. గైస్, ఇంకా రిటర్న్ అయిపోదాం, అంతా చూసేసాం కదా, ఇంకా టెర్రర్స్ పైన ఏముంటుంది, పైన ఒక ఫ్లోరు టెర్రర్సు, అంతే, మనం రిటర్న్ అయిపోదాం అంటూ వాళ్ళైతే అనుకుంటున్నారు. ఈలోగా రాధిక ఇంకా సుప్రియ ఇద్దరు కూడా కిందకు దిగుతున్న సమయంలోని వాళ్ళకేవో చప్పుళ్ళు అయితే వినపడ్డాయి. ఏంటా చప్పుడు అనుకుంటూ కిందకైతే తొంగి చూశారు. అక్కడంతా చీకటిగానైతే కనిపిస్తుంది. ఇప్పటి వరకు వెళ్తురుంది, ఇక్కడేంటి చీకటిగా ఉంది, వెళ్ళి చూద్దామంటూ అక్కడున్న మెట్లు దిగుతున్నారు. మరి ఆ మెట్లు మరోవైపు దారినైతే చూపిస్తున్నాయి. అవి కూడాను ఇనుప మెట్లు. అవి దిగుతూ ఉంటే అక్కడ వాతావరణం అంతా కూడాను చల్లగా మారిపోయింది. ఇంక వాళ్ళకి భయం వేసి అక్కడి నుంచి మళ్ళీ రిటర్ను వాళ్ళు స్టే చేస్తున్న హోటల్కి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు అనుకున్నట్టుగానే రాత్రి 11 అయ్యేసరికి మళ్ళీ ఆ ప్రదేశానికైతే వచ్చేశారు. ఈసారి చీకట్లోని ఆ ప్రదేశం ఇంకా భయం గొల్పే విధంగానైతే కనిపిస్తోంది. చుట్టూ ఉన్న పొదల్లో నుంచి రాత్రి వచ్చే నిశాచర జీవులు అరుస్తూ అక్కడికి వెళ్ళొద్దు అన్నట్టుగానైతే సూచిస్తున్నట్టుగా వాటి అరుపులు వినబడుతున్నాయి. వీళ్ళు ధైర్యంగా ముందుకి అడుగులు వేసుకుంటూ వాళ్ళు తెచ్చిన టార్చ్ లైట్ వెలుగులోని ముందుకైతే వెళ్తున్నారు. మరి అక్కడున్న ఆ బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యారో లేదో ఏదో తెలియని ఒక అనుభూతి వాళ్ళందరి ఒళ్ళు ఒక్కసారిగా నిక్కబొడుచుకున్నాయి. అందరూ ఇది చూసారా అని అనుకుంటున్నారు. కరెక్ట్గా ఒకేసారి అందరికీ అలా అనిపించడం ఏంటి? నిజంగా ఇక్కడ అయితే ఆ లూసీ ఉందా అని అంటున్నాడు సంతోష్. అదే కదా ఇక్కడ వాళ్ళందరూ అనుకుంటున్నారు. సరే సరే ముందుకు పదండి అంటూ కెమెరా ఆన్ చేసావా అని రాధికనైతే అన్నాడు. ఆన్ చేశాను అంటూ వాళ్ళు ముందుకైతే వెళ్తున్నారు. కింద అన్ని రూమ్లు చూసుకొని లాస్ట్ రూమ్లోకి వెళ్ళేసరికి కెమెరాలోని రాధికకి అక్కడ ఒక ల్యాంప్ కనిపిస్తుంది. ఇంకా ఒక అమ్మాయి నడుచుకొని మరొక రూమ్లోకి వెళ్తున్నట్టుగానైతే కనిపించింది. అంతే, కెమెరాలో అది చూసి గట్టిగా అరిచేసింది. ఒక్కసారిగా రాత్రి సమయంలోని అటువంటి హాంటెడ్ ఏరియాల్లోని అరిస్తే ఇంకా వియర్డ్గానైతే అనిపిస్తుంది. అది రీసౌండ్ వస్తూ ఉంటే వీళ్ళందరూ జడ్జిపోయారు. ఏమైంది రాధిక అని అడుగుతూ ఉంటే ఇక్కడ ఒక అమ్మాయి ఒక ల్యాంప్ అని అంటుంది. ఇక్కడ ఎవ్వరు లేరు, ముందుకు పద అంటూ తన చేయి పట్టుకొని ముందుకైతే తీసుకువెళ్తున్నాడు నవీన్. నాకు భయం వేస్తుంది నవీన్, మనం వెళ్ళిపోదామా అని అంటుంది. ఏయ్, ఇప్పుడు వరకు ధైర్యంగా మాట్లాడి ఇప్పుడు వెళ్ళిపోతానంటావేంటి? సమస్య లేదు, మనం ఇక్కడ ఏముందో లేదో అనేది చూసుకొని క్యాప్చర్ చేసి అప్పుడు వెళ్దాం. అప్పుడైతే యూట్యూబ్లోని మనకి క్రేజ్ ఉంటుంది, అంతేకాకుండా వైరల్ అవుతాం, డబ్బులు కూడా బాగా వస్తాయి. నువ్వు మర్చిపోయావా లాస్ట్ టైం మనం అప్లోడ్ చేసిన వీడియో గురించి అని అంటున్నాడు. ఏమో అదంతా నాకు తెలీదు, కానీ నాకు నిజంగానే ఇక్కడ ఏదో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇదిగో ఇది చూడు, ఈ క్లిప్పింగ్ అంటూ ఓపెన్ చేసి చూపించింది. వాళ్ళు ముందుకెళ్తున్న క్లిప్పింగే కనిపిస్తుంది, కానీ అక్కడ ఎటువంటి అమ్మాయి కానీ ల్యాంప్ కానీ వాళ్ళకి కనిపించలేదు. ఏంటి ఏదో చూశాను తీశాను అన్నా, ఇక్కడ ఏమీ లేదు అని అంటున్నాడు నవీన్. అదే నవీన్, అదే నాకు అర్థం కావట్లేదు. అంతేకాదు నాకు భయంగా ఉందిరా, మనకి ఏమైనా అవుతే అని భయపడుతుంది.
అలాంటిదేం కాదులే, పదండి పదండి ముందుకు వెళ్దాం అంటూ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళరు. సంతోషు నేను ముందు వెళ్తానంటూ తను టార్చ్ లైటు ముందుకు వేస్తూ అలా 2 అడుగులు వేశాడో లేదో అక్కడొక 2 క్యాండిల్స్ అయితే వెలుగుతున్నాయి. క్యాండిల్స్ పక్కనే ఒక అమ్మాయి నించొని కిటికీ వైపు అవతలకైతే చూస్తున్నట్టుగా నించొని ఉంది. అంతే, ఒక్కసారిగా షాక్ అయ్యాడు సంతోష్. ఏ ఏ మీరది చూస్తున్నారా? ఆ అమ్మాయి అమ్మాయి అంటూ భయపడిపోతూ వాళ్ళకైతే చూపిస్తున్నాడు. వెనక్కి తిరిగి చూశాడో లేదో అక్కడ ఎవ్వరూ లేరు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారో తనకు అర్థం కాలేదు. గట్టిగా అరిచేశాడు. అంతేకాదు, అటుపక్క తిరిగి ఉన్న అమ్మాయి తన మొహం అంతా కూడాను పురుగులు పట్టి పూర్తిగా పాడైపోయి ఉన్న మొహాన్ని సంతోష్కి ఒక్కసారిగా చూపించింది. అంతే, ఆ గుడ్డి వెలుతురులో సంతోష్ గట్టిగా అరిచేశాడు. తన పక్కనే ఉన్న తన ఫ్రెండ్స్, ఏమైందిరా అలా అరుస్తున్నావు? టార్చ్ లైట్ పట్టుకొని ముందుకు దారి చూపిస్తానని ముందునే వెళ్తున్న వాడివి ఎందుకలా ఆగిపోయావు? ఎందుకలా అరుస్తున్నావు అని అడుగుతున్నాడు నవీన్. అది అది ఇప్పుడే ఒక అమ్మాయి ఇక్కడ క్యాండిల్స్ అంటూ కంగారు పడుతూ తన చెమటని తుడుచుకుంటూ చుట్టూ అంతా చూస్తున్నాడు. కానీ ఈసారి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ఇంకొంచెం ముందుకు వెళ్ళారో లేదో నవీన్కి డోర్ ఏదో ఓపెన్ అయిన సౌండ్ అయితే వచ్చింది. అటుపక్క ఒక రూమ్లో నుంచి ఒక అమ్మాయి షాడో అయితే బయటకు వచ్చి నించున్నట్టుగానైతే కనిపిస్తోంది. అంతే, నవీన్ అది చూడగానే ఎవరది ఎవరది అంటూ తన మీదైతే ఆ టార్చ్ లైట్ వేశాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తన మొహం కాసి అయితే చూస్తున్నారు. నవీన్ ప్లీజ్ రా, వెళ్ళిపోదాంరా, ఇక్కడ ఉండొద్దు, నాకెందుకో భయం వేస్తుంది. అవును నవీన్, నిజమే, రాధిక చెప్పింది నిజమే. ఇక్కడ ఆ అమ్మాయి నిజంగానే తిరుగుతుందిరా, మనకి క్యాప్చర్ అవ్వట్లేదు అంతే. అయినా ఎందుకు ఇంత రిస్కు, అవసరమా చెప్పు, వెళ్ళిపోదాంరా అని భయపడిపోతూ సంతోష్ రాధిక అయితే అంటున్నారు. మరోవైపు సుప్రియ మటుకు ఏం మాట్లాడకుండా వాళ్ళందరి కాసి చూస్తోంది. ఏయ్ సుప్రియ, నీకు చాలా భయం కదే, ఎందుకే నువ్వేం మాట్లాడట్లేదు, చెప్పు, వెళ్ళిపోదాం పదా అంటూ రాధిక అయితే అంటుంది. ఆ మాటలకి అక్కడే ఉన్న ఒక పెద్ద మిర్రర్ కాసి సుప్రియ చేయి పెట్టి చూపించింది. అంతే, ఆ మిర్రర్లోని సుప్రియ కాకుండా మరెవరో కనబడుతున్నారు ఒక నల్లటి షాడోలో. మిగతా వాళ్ళెవ్వరూ కూడాను అందులోనైతే కనిపించడం లేదు. అంతే, అది చూడగానే వాళ్ళందరూ గట్టిగా కేకలు వేసుకుంటూ కిందకైతే పరిగెత్తారు. మరి వాళ్ళు బంగ్లాలో నుంచి బయటికి వస్తున్న సమయంలో ఎవరినో తన్నుకొని ముందుకైతే పడిపోయారు. మరి వాళ్ళు లెగిచి అక్కడెవరున్నారు అని చెప్పి టార్చ్ వేసి చూసేసరికి అది మరింకెవరో కాదు, సుప్రియ. బంగ్లాలోకి వెళ్ళిన సమయంలోనే సుప్రియ అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. మరి వీళ్ళు అది చూసుకోకుండా ముందుకైతే వెళ్ళిపోయారు. మరి వెంటనే సుప్రియని లేపి అక్కడి నుంచి అందరూ కూడా పరుగులు తీసి బయటికైతే వచ్చేశారు. కానీ ఆ ట్రామా నుంచి బయటపడడానికి వాళ్ళకి 4 రోజులైతే పట్టింది. పడుకుంటే చాలు ఆ బిల్డింగ్లోకి వెళ్ళినట్టు, అక్కడే ఉంటున్నట్టు, అక్కడ వాళ్ళు తిరుగుతూ ఇంకా ఏవో చూస్తున్నట్టు ఆ అమ్మాయి ఇలా కళ్ళైతే వస్తూ ఉండేవంట. మరి తర్వాత వాళ్ళు నార్మల్ స్టేట్కి అయితే వచ్చేసారు. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. మరి రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. స్వీట్ అండ్ షార్ట్గా ఉంటుందని ఈ రకంగానైతే చెప్పాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్తో పాటు హైప్ వేయడం అస్సలు మర్చిపోవద్దు. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చాయనేది చూసేద్దామా మరి.